ఇక్కడ ప్రపంచంలో ఉన్న ధనవంతులతోటి వ్యాపారస్తులతోటి ఇక్కడ మీటింగ్ పెట్టి గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి ఇక్కడ మంచి మంచి ఇండస్ట్రీలు రాగా ఇంకా ప్రజలు ఆ వైపే ఉంటారు కదా. అంటే ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళ వైపే ఉండాలని అనుకుంటారు కదా. మరి మొన్న గ్లోబల్ సమ్మిట్లో కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చినామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు. అది కరెక్టేనా? అరుణ్ భాయ్, నువ్వు చూసినావు? చూసినాను, వాళ్ళు తెచ్చింది చూసినామా? మనం చెప్పారు కదా, వాళ్ళు చెప్తే వింటామా? వాళ్ళు నమ్మ నువ్వు 6 గంటలు ఇచ్చిన ప్రజల దగ్గర నిలబడి నీ సోనియా గాంధీ తోటి రాహుల్ గాంధీ తోటి చెప్పించినావు. స్క్రూటీ తెస్తే గోల్డ్ తెస్తే ఏడొచ్చింది కాయ గోల్డ్ కిదరే, స్క్రూటీ కిదరే, బుడ్డి కిదరే, గదుడు నమ్ముతారు సార్. కాంగ్రెస్ అంటేనే పొద్దున ఒక మాట రాత్రికి ఒక మాట. వాళ్ళు 50 ఏళ్ళ పొందబెట్టిన కాంగ్రెస్, ఆ పొందబెట్టిన కాంగ్రెస్కు అదృష్టానికో దురదృష్టానికో ఏదో ఒకటి తప్పో ఒప్పో అని వచ్చింది. దాన్ని కాపాడుకొని పోవాలి. కానీ మళ్ళీ 50 ఏళ్ళు పాతాలలో కానీ పోతుంది కాంగ్రెస్. నువ్వు యాద పెట్టుకో, 6 కాదు 5 ఎమ్మెల్యే కూడా గెలవరు. నిన్న సార్ వచ్చి ఒక్క మీటింగ్ పెడితే ఆగా మేఘాల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి డామ్ డూమ్ డింగ్ ఇంత భయం ఎందుకు పోయింది? రోజు పనిచేయరు మీరు, ప్రజలలో పనిచేయరు. మా దగ్గర ఉన్న మాస్ లీడర్ ప్రజల్లో పనిచేసేటోళ్ళు. హరీష్ రావు 24 గంటలు పనిచేస్తాడు ప్రజల గురించి. పొద్దున 6 గంటలు ఎత్తే రాత్రి 12 దాకా పనిచేస్తాడు. కేటీఆర్ కూడా ప్రజల్లో చొచ్చుకోపోతాడు. ప్రతి ఒక్క పని ఆయన చేస్తాడు, ఈయన చేస్తాడు. వాళ్ళకి అప్పచెప్పిండు సార్. ఇలా కేసీఆర్ గారు ట్రైనింగ్ ఇచ్చిందంటే ఇంత ధైర్యంగా మీ స్టూడియోలో మాట్లాడుతుంటే కేసీఆర్ ట్రైనింగ్ ఇది. కేసీఆర్ ఇచ్చిన విద్య, కేసీఆర్ ఇచ్చిన బలం, కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సాహం ఇది. మేమే ఇట్లా మాట్లాడుతున్నాం. మా ఎమ్మెల్యే హీరోలు చేసాడు. కరణ్ అర్జున్ లెక్కున్నారు ఇద్దరు. కేటీఆర్ హరీష్ రావు వాళ్ళకి సమాధానం చెప్పడు. కేసీఆర్ తో ఏం మాట్లాడుతావు నువ్వు? కేసీఆర్ దుమ్ము సమానం కూడా కాదు. అంటే అసెంబ్లీకి రమ్మని చెప్పి అరే అసెంబ్లీకి కూర్చొని వీళ్ళతో కొట్టాడే కానీ వస్తాడు, వీళ్ళ ఇద్దరితో కొట్టాడు దెంకపోతావు. ఏదైనా మాట్లాడే సమాధానం ఇవ్వవు, ఉల్టా మాట్లాడుతావు. ఏమనంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేరే మాట్లాడతారు, మామూలు నీకు తీయడతీవా ముఖ్యమంత్రి అని గొల్లెలు పెడతారు. ఇదే పని మీది. మీ జీవితంలో ఏదో పనిచేసిన ఇప్పుడు నల్గొండ డిస్టిక్లో సార్ నిన్ను గెలిపిస్తే మునుగోడులో ఇలా మంత్రి పదవిని అడుగుతున్నావు. నీ నోరుతోటి 50 కోట్లు పెట్టి నువ్వు 50,000 కోట్లు 50,000 కోట్లు పెట్టి నువ్వు తీసుకొచ్చినావు పీసీసీ అన్నావు. ఏం లాభమే? నువ్వు గిన్ని లాంగతనం చేసి ఇట్లా మాట్లాడి మీ దాంట్లో మీలో మీరు మాట్లాడుకుని మాకు చెప్పేటోళ్ళు అయినారు మీరు. ఇలా కేసీఆర్ లేకపోతే బిడ్డ ఈ బీజేపీడు కానీ కాంగ్రెస్ కానీ ఏది ఉద్యమం సార్ చేయకపోతే మీరు మంత్రులు అయ్యురా. ఈ ఆంధ్రులకు బూట్లు నాకు కూడా బద్దులు నాకు కూడా మీరు. ఇలా కేసీఆర్ యొక్క తెలివితేళ్లతోటి అని ఏదో తెలంగాణ తెచ్చినందుకు ఇవాళ అన్ని పదవులు అనుభవించి పొద్దున్న ఎత్తే కేసీఆర్ ఫోటో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు మొక్కాలే. నేను ఇంతకెళ్ళి మొక్కెళ్ళాలి అని అరవింద్ ఎంపీ నిజామాబాద్ ఎంపీ ఏమన్నాడు? కేసీఆర్ నేను శిష్యుడే, కేసీఆర్ గాడ్ గిఫ్ట్ అన్నాడు. అందరూ ఒప్పుకుంటారు, ప్రతి ఒక్కరు ఒప్పుకుంటారు. ఈటర్ ప్రతి ఒక్కరు తెలుసు ఏదో మజ్బూరికి ఇది చెప్పుకుంటారు. కానీ కాకపోతే మాత్రం కేసీఆర్ ఇస్ గాడ్ గిఫ్ట్. అటువంటి వ్యక్తిని ఎవరు పేరు పెట్టినా వాడు సర్వనాశనం అయిపోయాడు సార్. మరి ఇంకేందే ఇప్పుడు ఇది మీరు అన్నట్లు 6 గ్యారెంటీలు అట్టకెక్కినాయి అనుకుందాం. మరి ఉద్యోగులకు ఇచ్చిన మాట, ఉద్యోగస్తులకు ఇచ్చినాయి, నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినాయా? ఏడైతున్నాయి సార్. మన తీసుకుపోయి పొరాలను తీసుకుపోయి కొడితే సంపితే నిన్న చూడు మన ఎవరు కృష్ణమాదిగా అంటాడు అంతర్ రెడ్లే, మొత్తం రెడ్లే తీసుకుపోయి పొరలు చంపేదాకా రెడ్లే. ముఖ్యమంత్రి రెడ్డి, డీజీ మెద్దే, వాడు రెడ్డే, వీడే, ఊర్లో సార్ కూడా రెడ్డే. మొత్తం రెడ్ల రాజ్యం అయిపోయింది. నాశనం చెప్తాడు సార్. ఈ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణను ఏం చేసిపోతాడో తెలియదు సార్. రెండో బిహార్ చేసి మొత్తం లూటం లాంటి చేసి మొత్తం జేబులన్నీ పైసలు వేసుకొని మొత్తం నింపుకొని అవతల పడతాడు. ఇది పక్క. మళ్ళీ డబ్బులే లేవు. ఇప్పుడు మీరు అన్నట్ల కృష్ణమాదిగను లేకుంటే బీసీ లీడర్ అయిన ఆర్ కృష్ణయ్యను వీళ్ళని పాలించమంటున్నాడు కదా. ఇన్ని 18,000 కోట్లు మాత్రం రాష్ట్ర ఆదాయం ఉంటుంది, అవన్నీ మీకు ఇస్తా, మీరు పాలించండి అన్న అని చెప్పేసి రాజీనామా చేయి, దమ్ముంటే రాజీనామా చేయి. ఒక ముఖ్యమంత్రి ఉండి నువ్వు ప్రజలను గెలిపిస్తే నీకు దమ్ము లేకపోతే ఎందుకైనా నాకు లంకె బిందెలు ఉన్నాయి, ఆ బిందెలు ఉన్నాయి వచ్చినావు అంటే నువ్వు పైసల గురించి వచ్చినావు. నువ్వు పదవుల గురించి మనల్ని మంచి చేయాలని రాలే. నీ పబ్బం కట్టుకొని నువ్వు పైసలు సంపాదించుకొని హీరోయిజం చూపెట్టేందుకు వచ్చినావు. నీ మొన్న కూడా పెట్టావా నువ్వు? ఏది మన ఫుట్బాల్ పెట్టినావు, ఇది పెట్టినావా నువ్వు? కొన్ని కోట్ల రూపాయలు నష్టం పెట్టి నీ మన్మర్తో ఆడిపిస్తావు, నీ బిడ్డతో ఆడిపిస్తావు, నీ భార్య వస్తుంది, అందరు మీరేనా? ఇక కొన్ని కోట్లు సల్మాన్ ఖాన్ తోలికి వచ్చి 10,000 కోట్లు ఇచ్చిపెట్టి ఎడ పెట్టావు, ఎడలే పైసలు చూపెట్టావు, అవి చూపెట్టావు, రాజు లేవని అంటావు. నువ్వు ఒక దొంగ, ఒక లుచ్చ ముఖ్యమంత్రి మా అందరి దృష్టిలో మాత్రం. ఓకే, రైట్. మరి ఇంకో విషయానికి వస్తే ఇక్కడ 27 మున్సిపాలిటీలను కూడా జిహెచ్ఎంసీలో కలపడం అనేది జరిగింది. సిటీ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు అంటే మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఎందుకు కలపవలసి వచ్చింది? అదే ఇప్పుడు ఉన్నదానికి దోసుకున్నాడు. ఇప్పుడు అవి కలిపితే మళ్ళీ పైసలు ఎక్కువైతాయి కదా రేట్లు.
ఎందుకంటే అవి గ్రామ పంచాయతీలో పోతే గ్రామ కట్టం కింద పోతాయి, రేట్లు తక్కువ ఉంటాయి. మున్సిపాలిటీ వస్తే ఎక్కువ పైసలు అవుతాయి. కాబట్టి 10,000 2,000 గదం పోయేది 20,000 అవుతుంది. కాబట్టి పైసలు కట్టుకునేందుకు ఈయన టైంలో మొత్తం పైసలు దోసుకొని పైసలు వేసుకొని బాబత్ గాడేది. ఈయన ఏం డెవలప్మెంట్ చేస్తాడు, ఈయన ఎవరికేమో మేలు చేస్తాడు అనేది మర్చిపోలేదు సార్. గవర్నమెంట్ ఉన్నదా లేదా అని తెలుస్తలేదు. ఇవాళ చూడు అదే చంద్రబాబు నాయుడు అడిగాడు, తెలంగాణలో 1 ఎకరం ఉంటే ఆంధ్రాలో 20 ఎకరాలు ఉండాలన్నాడు. అది అందరు విన్నాం సార్. అటువంటి వ్యక్తి ఇలా ఆంధ్రలో డెవలప్ అవుతుంది, అమరావతిలో వాళ్ళు డెవలప్ చేసుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళు మొత్తం వాళ్ళ ప్యాకేజ్ అయితే తెచ్చుకున్నారు. వాళ్ళు ఆ డెవలప్మెంట్లో పోతే ఈ పొద్దులు ఏమగానే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ నువ్వు పనులు చేయరా భయ్, నరేంద్ర మోడీ పోయి పైసలు తీసుకొచ్చి ఫండ్ చేయి, కొన్ని డెవలప్మెంట్ చేయి, ఆ సిరిసిల్ల సిద్దిపేట రోడ్ కంప్లీట్ చేయి, ఇటు మొత్తం పథకాలన్నీ పెండింగ్ అవి చేయి, ఇటు ఉప్పల్ సిటీ చేస్తున్నాడు కదా, అది ఉప్పల్ రోడ్ సార్. ఉప్పల్ రోడ్ది ఎన్ని రోజులు పడా ఉంది, మేము పెట్టింది పథకం మొత్తుకుంటారు రోజు ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఉప్పల్ గట్కేశ్వర రోడ్ అది కంప్లీట్ చేయి. ఈ పనులు చేయక నువ్వు అని పిచ్చలు వేసుకుంటా, డ్రెస్సులు వేసుకొని ఫుట్బాల్ ఆడుకుంటా. ఎందుకు వచ్చినా కానీ ఫుట్బాల్ ఆడేది పో. మరి ముఖ్యమంత్రి ఎందుకు అయినావు, ఫుట్బాల్ పని చేయను, ఆ కోచింగ్ అయినా పెట్టుకో, ప్రజలను నేర్చుకుంటారు పోరగాలు. ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడితే తప్ప ఆడా కానీ కోట్లు పెట్టి ఆడవసరం అవా నీకు? 8,000 కోట్లు పెట్టి అంటే నువ్వు ప్రజలకు చూపెట్టేది ఎందుకే? నేను కూడా ఫుట్బాల్ ఆడతా, నేను కూడా కర్రస్వామి దింపుతా, నేను కూడా దింపుతా కర్రస్వామి. అవసరమా నీకు అది? ప్రజల పని చేయరా నాయన నీకని ప్రజలు ఎన్నుకుంటే ఈ దుకాణం పెట్టుకొని కూర్చున్నాడు. పొద్దున్న కానీ ఈ దుకాణం పొద్దున్న ఎత్తే ఆ కొండ సూర్యకాంత్ తిడతాడు 4 రోజులు, దాని తర్వాత ఈమెను తిడతారు, మళ్ళీ మంత్రి పదవులు క్యాన్సల్. రోజు పొద్దున లేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది 7 సార్ బీఫ్ కేజీలు పట్టాలి, వాళ్ళు పైసలు ఇవ్వాలి, ఆడ పబ్బం నడుస్తుంది ఆఫీసు, ఇలా జీతం నడుతుంది. ఇదే పని. కానీ వీళ్ళు మాకు డెవలప్మెంట్కి 1 రూపాయి తేరు. ఈ పైసలలో మనకు నష్టం చేసేటోళ్ళే, మా జేబులోకి వెళ్ళిపోయి పైసలు పొక్కలు కొట్టిపోయేటోళ్ళు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ.